నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్. అధికారమే బీజేపీ లక్ష్యం కాదు, చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించడమే ధ్యేయం. బీజేపీ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డి. కుంట్లపల్లి పాదయాత్రలో ఎమ్మెల్సీ సిద్ధారెడ్డి. టిడ్కో గృహాల్లోనికి గృహ ప్రవేశాలు కల్పించాలి. సిపిఐ డిమాండ్. టిడ్కో వద్ద సిపిఐ నాయకులు కార్యకర్తలు అరెస్ట్. భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ప్రాకులాడదని, దేశాభివృద్ధి కోసం తపన పడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ నెహ్రూ యువ కేంద్రం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కదిరి అసెంబ్లీ స్థాయి బీజేపీ కార్యకర్తల రాజకీయ ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రముఖులు జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించగా హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి శిక్షణ తరగతుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ బీజేపీ ఆవిర్భావం నుండి నేటి వరకు గల పరిస్థితులు వివరించారు. ప్రపంచంలో కమ్యూనిజం, కేపిటలిజంలో రాజ్యమేలుతుండగా భారతదేశానికి ఈ రెండు మార్గాలు ప్రయోజనం చేకూర్చవని, నానవతావాదమే మా ధ్యేయ మార్గమని భావించి దీన దయాళ మహోపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని ప్రతిపాదించారని, అదే బీజేపీ అభివృద్ధి మంత్రంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే దేశంలో చిట్టచివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు చేరవేసి ఆకలి, అనారోగ్యం, అభద్రతాభావం లేని జీవితం అందించడమేనని స్వామి వివేకానందుడు పేర్కొన్న అభివృద్ధి సూత్రాన్ని బీజేపీ పాటిస్తుందని వివరించారు. వీటన్నిటినీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాలకు చేరవేయాలని, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయ పార్టీలకు చెమరగీతం పాడే విధంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రామకృష్ణ, ఉత్తమ్ రెడ్డి, వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ, పట్న అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు 2 రోజుల పాటు నిర్వహించబడతాయి. భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ప్రాకులాడదని, దేశాభివృద్ధి కోసం తపన పడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ నెహ్రూ యువ కేంద్రం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కదిరి అసెంబ్లీ స్థాయి బీజేపీ కార్యకర్తల రాజకీయ ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రముఖులు జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించగా హిందూపురం జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి శిక్షణ తరగతుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ బీజేపీ ఆవిర్భావం నుండి నేటి వరకు గల పరిస్థితులు వివరించారు. ప్రపంచంలో కమ్యూనిజం, కేపిటలిజంలో రాజ్యమేలుతుండగా భారతదేశానికి ఈ రెండు మార్గాలు ప్రయోజనం చేకూర్చవని, నానవతావాదమే మా ధ్యేయ మార్గమని భావించి దీన దయాళ మహోపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని ప్రతిపాదించారని, అదే బీజేపీ అభివృద్ధి మంత్రంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే దేశంలో చిట్టచివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు చేరవేసి ఆకలి, అనారోగ్యం, అభద్రతాభావం లేని జీవితం అందించడమేనని స్వామి వివేకానందుడు పేర్కొన్న అభివృద్ధి సూత్రాన్ని బీజేపీ పాటిస్తుందని వివరించారు. వీటన్నిటినీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాలకు చేరవేయాలని, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయ పార్టీలకు చెమరగీతం పాడే విధంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రామకృష్ణ, ఉత్తమ్ రెడ్డి, వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ, పట్న అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు 2 రోజుల పాటు నిర్వహించబడతాయి. తర్వాత చేసి ఎంతో విలువైన సమాచారానికి
వారి యొక్క ఆదేశం ముందర తీసుకుపోవడం. అంటే దీని ఉద్దేశం అంటే భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్తల నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులు ఇక్కడ ఉస్మాన్ కార్యదర్శి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎన్వైకే నేషనల్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ రకమైనటువంటి పార్టీ కార్యకర్తలకు సైద్ధాంతిక శిక్షణ అనేటువంటిది సర్వసాధారణంగా పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమం. దీంట్లో ఇది ఒక సంవత్సరం శిక్షణ నుంచి రెండో సంవత్సరం ఆగేటువంటిది కాదు. కార్యకర్తకు సంబంధించినటువంటి శిక్షణ నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే మన సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కూడా శిక్షణ తరగతులు మనం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీగా కొన్ని అంశాల ప్రజలుగా ఈ దేశంలో పనిచేస్తుంది. బీజేపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలను, ఎమ్మెల్యేలు కావాలను, ఎంపీలు కావాలను, ఈ దేశ ప్రధానమంత్రి కావాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం కాదు. ఈ దేశాన్ని మంచి చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా ఈ దేశ ప్రజలు ఆమోదించబడినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు కావాలి. కాబట్టి ఒక నీతిమంతమైన పాలన ఈ దేశంలో ఇస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చట్టసభలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలవాలి, ఎంపీలు గెలవాలి, వార్డు మెంబర్ల నుంచి భారత ప్రధానమంత్రిగా గెలవాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అతి ఎక్కువ మంది సభ్యులు కలిగినటువంటి పార్టీగా అవతరించింది. ఈ దేశంలో నరేంద్ర నేతృత్వంలో భారత ప్రధానమంత్రిగా రెండోసారి అధికారం ఒకటే కాదు, శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ దేశంలో భారతదేశానికి ఒక రాజకీయ స్ఫూర్తిని కలిగించేటువంటి అనేక అంశాలు చెప్తూ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఒక్కసారి కార్యకర్తల సమావేశంలో ఒక అంశాన్ని చెప్పాడు. రాజకీయం అంటే ఒక 10 మంది మనసుల సమూహం గుంపుగా ఉంది. రాజకీయం అంటే డబ్బుతోటి డబ్బు పెట్టి కొంతమంది వ్యక్తులు తయారు చేసుకొని రాజకీయం అంటే భజన పనులతో నడిచేటువంటి సంస్థ కాదు. రాజకీయం అంటే అక్కడ ఉన్నటువంటి నిరుపేదైనటువంటి అంటే పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ యొక్క భాషలో రాజకీయం ఏ రకంగా చెప్పాడంటే అభివృద్ధితో కూడుకున్నటువంటి రాజకీయమే ఈ దేశంలో రాజకీయం. 10 మంది కలిసి వందల వేల కోట్లు పెట్టి రాజకీయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే అది రాజకీయం కాదు, నిజమైనటువంటి అభివృద్ధి కాదు అని చెప్పాడు. అభివృద్ధి కాబోతున్న దేశంలో మనం మాట్లాడుకుంటాం. అభివృద్ధి అంటే ఏంటంటే స్వామి వివేకానంద చెప్పాడు. అభివృద్ధి అంటే నా దేశంలో వీధి కుక్క తిండికి లేకుండా చనిపోకూడదు. ఒక వీధిలో తిరిగేటువంటి కుక్క కూడా తిండికి లేకుండా భారతదేశంలో చనిపోకూడదు. అప్పుడు నా దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి నేను భావిస్తాను. భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ప్రజల జీవన విధానము, హిందూ ధార్మిక ఆలోచన, వీధిలో ఉన్న కుక్క కూడా తన తినేటువంటి తిండిలో నుంచి కొంత వేసేటువంటి గుణం ఉంటుంది. అదే విధమైనటువంటి అభివృద్ధి, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పాడు. ఈ అంశాలన్నీ కూడా గమనించినటువంటి పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 సిద్ధాంతాలను గమనించాడు. ఒకటో సిద్ధాంతం కమ్యూనిజం, రెండో సిద్ధాంతం క్యాపిటలిజం. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఒకసారి ఆలోచించాడు, అసలు ఈ దేశంలో ప్రపంచంలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 2 సిద్ధాంతాలలో వైఫల్యం చెందినాయి. ధనికుడు ఒకడే గొప్పవాడు ఉండాలి,
అడ్డం వస్తారు. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యక్షేత్రంలో రావటం జరిగింది. స్వామివారి దర్శనం, అమ్మవారు అమృతవల్లి దర్శనం భాగ్యం కలగటం జరిగింది. స్వామివారి కృపా కటాక్షం కారణంగా నావ నరసింహ క్షేత్రాల్లో అతి ప్రసిద్ధి క్షేత్రం కనుక స్వామివారి యొక్క దీవెనల కారణంగా దేశం ప్రపంచం అంతా సుభిక్షంగా ఉందని భావిస్తున్నాం. మన ఆధ్యాత్మిక చింతన ఏదైతుందో ప్రపంచ మానవాళికి ఆదర్శంగా ఉండాలని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కదిరిలో భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ శిబిరాల్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్యకర్తలు కొత్తగా కార్యవర్గంలో రావడం, వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చే విధంగా మండల స్థాయిలో ప్రశిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ విధంగా క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు చేసుకోవటం, ఎన్నికలైన తర్వాత వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఏకైక పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ఒక వ్యూహాత్మక కార్యకర్తల్ని సుశిక్షితులైన కార్యకర్తలుగా తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క సాంప్రదాయం కొనసాగుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాబో కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలని, ఆ స్వామివారి కటాక్షం సంపూర్ణంగా మాకు ఉండాలని చెప్పి కుటుంబ పార్టీలకి వ్యతిరేకంగా దేశంలో దేశభక్తయుత పౌరుల నిర్మాణంతో అభివృద్ధి తరహా రాజకీయాలు తీసుకురావడంలో మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మాకు అనుగ్రహం ఇవ్వాలని చెప్పి స్వామివారిని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి సంక్షేమ పథకాలు విరివిరిగా అందించిందని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి మండలం కుంట్లపల్లి గ్రామంలో రచ్చబండ మరియు సంఘీభావ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళా సంఘాల కార్యాలయం ప్రారంభించారు. కుంట్లపల్లిలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించి అనంతరం రచ్చబండ గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి తదితర పథకాలను ఆయన వివరిస్తూ ఇలాంటి పథకాలు మరే రాష్ట్రంలో కూడా అందించడం లేదని, రైతులకు మహిళా సంఘాలకు కూలీలకు అందరికీ అన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్లు వ్యవస్థ యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని వివరించారు. ఇంకా ప్రభుత్వ పథకాలు అందని వారు తక్షణం గ్రామ సచివాలయాల్లో సంప్రదించి ప్రయోజనం పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ప్రకాష్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె నారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, మధుసూదనారెడ్డి, లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి సంక్షేమ పథకాలు విరివిరిగా అందించిందని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి మండలం కుంట్లపల్లి గ్రామంలో రచ్చబండ మరియు సంఘీభావ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళా సంఘాల కార్యాలయం ప్రారంభించారు. కుంట్లపల్లిలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించి అనంతరం రచ్చబండ గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి తదితర పథకాలను ఆయన వివరిస్తూ ఇలాంటి పథకాలు మరే రాష్ట్రంలో కూడా అందించడం లేదని, రైతులకు
మహిళా సంఘాలకు, కూలీలకు అందరికీ అన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయని గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్లు వ్యవస్థ యావత్ భారతదేశానికి ఆదర్శనంగా నిలిచాయని వివరించారు. ఇంకా ప్రభుత్వ పథకాలు అందని వారు తక్షణం గ్రామ సచివాలయాల్లో సంప్రదించి ప్రయోజనం పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ప్రకాష్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె నారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, మధుసూదనారెడ్డి, లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా మరి గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని ఊర్లు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సచివాలయాల్లో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈరోజు సచివాలయాల ద్వారా వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామ పరిధిలోనే మనకు కావలసినటువంటి అన్ని పనులు చేసుకునేటువంటి వ్యవస్థ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి ఆ సచివాలయాల పరిధిలో అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో మొట్టమొదటిగా నా సొంత ఊరుగా భావించే కుంట్లపల్లి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ గ్రామ సచివాలయంలో 12 మంది సచివాలయ సిబ్బంది, 11 మంది వాలంటీర్లు, మొత్తం 23 మంది ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 2 గ్రామ పంచాయతీలు కదిరికుంట్లపల్లి, చెల్లముకుంట్లపల్లి గ్రామాలకు మాత్రమే 23 మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీకోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కేవలం ఒక పంచాయత్ సెక్రటరీని, ఒక విఆర్ఓ ఇద్దరు తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 23 మంది ఉద్యోగులు ఈ గ్రామంలో పనిచేస్తా ఉన్నారు. నిరంతరం అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళకి కావాల్సినటువంటి అత్యంత ఆధునికమైన భవనాలు నాకు తెలిసి ఏ మున్సిపల్ ఆఫీసులో, ఎంపీడీఓ ఆఫీసుల కంటే కూడా మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక గ్రామ సచివాలయం ఈ పక్కనే కడతా ఉన్నారు, పూర్తిగా వస్తా ఉంది. మరి అదేవిధంగా ఈ పక్కనే రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్, ఒక హాస్పిటల్ 2 కూడా ఇప్పుడే మీ అందరి ఆశీర్వాదాలతో భూమి పూజ చేసుకున్నాం. ఈ 3 కూడా తొందరలోనే పని చేయబోతా ఉన్నాయి. వచ్చే 6 నెలల కాలంలో అవన్నీ పూర్తి చేసుకొని ఒక మంచి బిల్డింగుల్లోకి వీళ్ళందరూ కూడా ఈ కార్యాలయాల అక్కడి నుంచి పనిచేస్తాయి. మరి సంవత్సర కాలంలో ఈ సచివాలయం ద్వారా నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇందాకనే పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ చెప్పడం 1,89,25,790 దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే మీ అకౌంట్లలో గౌరవ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. రైతు భరోసా దీంట్లో కలిపినట్టు లేదు. రైతు భరోసా కాకుండా కేవలం సంక్షేమ రైతు భరోసా కాకుండా అమ్మఒడి అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, చేదోడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఈ కార్యక్రమాల ద్వారా మాత్రమే 2 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు సర్వీసెస్ డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలన్నా మీకు ఈరోజు ఈ గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించి మీకు మీ పుట్టిన పిల్లడికి బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ కావాలా, మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు కానివ్వండి, ఎడగలు కానివ్వండి, 1B కానివ్వండి, ఈసీలు కానివ్వండి, ఇంకా చాలా సర్వీసెస్ దాదాపుగా 500 సర్వీసెస్ గతంలో పట్టణాలకు పోయి మీ సేవలో ఏవైతే మీరంతా అప్లై చేసుకోవాల్సి వచ్చేదో అవన్నీ కూడా ఇక్కడే క్షణాల్లో మీ ముందరే తీసిచ్చే కార్యక్రమం ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా జరుగుతుంది. ఏ కార్యక్రమం కావాలన్నా కూడా, మీకు ఒక పెన్షన్ అప్లికేషన్ కావాలన్నా, ఒక ఇంటికి అప్లికేషన్ కావాలన్నా, ఇల్లు స్థలాలకు అప్లై చేసుకోవాలన్నా అన్ని కూడా ఇక్కడే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీకు అందుబాటులో ఉంటారు. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గురించి మీకు అందరికీ తెలుసు. దాదాపుగా పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్లు కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా
వెల్ఫేర్ అసిస్టెంట్ ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు. కొంతమంది పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఇందాకే చాలా మంది, ఒక 5-6 మంది, నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఒక గ్రామంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రచ్చబండలు పెడితే కొన్ని వందల మంది అప్లికేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని కలిపినా కూడా 5-6 కూడా లేవు ఈ గ్రామంలో. నిజంగానే గర్వంగా ఉంది. కేవలం 5-6 మంది తప్ప అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలితాలు చాలా అద్భుతంగా చాలా సక్రమంగా అందుతాయి. సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సచివాలయం ఓపెన్ అయితే పంచాయతీల్లో మనమేం గారు ప్రచోదయాత్. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీమాన్ మందాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాత్. నమస్తే అస్తు మహామాయ శ్రీపీఠే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయ నమః. సర్వభూతాయ తత్ప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. నమః పుణ్యగంధాయ నమః. సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాముగ్నే నమః. ప్రభాయ నమః. చంద్రాయ నమః. బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. తులోక జ్ఞాన సంపన్ననే నమః. భువనేశ్వరనే నమః. ప్రియాయ నమః. ప్రియాయ నమః. పద్మమాల్యాంధారిణే నమః. దేవినే నమః. పద్మగంధనే నమః. ఇప్పుడు విద్యా సహాయకులైన గత ప్రభుత్వం టిడ్కోలకు లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ సముదాయాలు నిర్మించిందని, కానీ ఈ ప్రభుత్వం వాటిలోనికి ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరించడం పట్ల సిసిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. టిడ్కోలలో ప్రవేశం కల్పించాలని, లేని పక్షంలో సిపిఐ లబ్ధిదారులను సమీకరించి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ కార్యాచరణకు పూనుకుంది. అందులో భాగంగా కదిరిలో సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ర్యాలీగా వెళ్లి టిడ్కోల వద్ద ఆందోళనను పూనుకుంది. వెంటనే పోలీసులు సిపిఐ నాయకులు వేమయ్య, కదిరప్ప తదితరులతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల జులుం నిరసిస్తూ పోలీస్ స్టేషన్లు సిపిఐ నాయకులు బైఠాయించి నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. గత ప్రభుత్వం టిడ్కోలకు లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ సముదాయాలు నిర్మించిందని, కానీ ఈ ప్రభుత్వం వాటిలోనికి ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరించడం పట్ల సిసిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. టిడ్కోలలో ప్రవేశం కల్పించాలని, లేని పక్షంలో సిపిఐ లబ్ధిదారులను సమీకరించి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ కార్యాచరణకు పూనుకుంది. అందులో భాగంగా కదిరిలో సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ర్యాలీగా వెళ్లి టిడ్కోల వద్ద ఆందోళనను పూనుకుంది. వెంటనే పోలీసులు సిపిఐ నాయకులు వేమయ్య, కదిరప్ప తదితరులతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల జులుం నిరసిస్తూ పోలీస్ స్టేషన్లు సిపిఐ నాయకులు బైఠాయించి నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు టిడ్కో లబ్ధిదారులకు రూములు కేటాయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కదిరి పట్టణంలో దాదాపు అంటే 1400 మంది డిపాజిట్ చేశారు. వారికి రూములు కేటాయించాలని 3+3 దాంట్లో టిడ్కోలో దాంట్లో రూములు కేటాయించాలని చెప్పి ఈరోజు మేము ప్రారంభోత్సవానికి పోతే పోలీసుల ద్వారాతో మమ్మల్ని అరెస్ట్ చేయించారు. పోలీసుల ద్వారాతో మీరు అరెస్ట్ చేయించినా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు రూములు కేటాయించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి అందులో భాగంగానే 16 నెలలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. అప్పుడు పాదయాత్రలో జగన్ సీఎం గారు అప్పుడు ఏం చెప్పారు, మీకు రూములు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఉచితంగా ఎక్కడ ఇవ్వలేదు. దాదాపు అంటే ఒకరు లక్ష రూపాయల వరకు కంతుల మేరకు కట్టారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకు ఉచితంగా మనకు రూములు ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టిడ్కోలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఇల్లు కేటాయించాలనేసి సిపిఐ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది. దీంట్లో భాగంగానే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ యొక్క అక్రమ అరెస్టులను నిరసిస్తున్నాను. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఈ ముఖ్యంగా తెలియజేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్లు పైన ఉద్యమం చేయడం జరిగింది. ఇంతకు మునుపు టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ నిరుపేదలు ఉండకూడదు, నిరుపేదలు ఉండకుండా మనం ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ తాలూకాలో 3000 చిల్లర మందికి ఇళ్లు కట్టిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 3000 చిల్లర అపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరికి కూడా 25,000 దగ్గర కొందరు, 12,500 దగ్గర కొంత డబ్బు, కొంత దగ్గర తక్కువ డబ్బుతో కూడా అందులో ఏ ఒక్కరు కూడా ఇళ్ళు బాడీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు, పిల్లలు చదివించుకోలేక ఇళ్లలో జరగడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటే ఆ రోజు డబ్బులు కట్టడం జరిగింది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 17 నెలలు జరగబోతుంది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ఏం చెప్పడం జరిగింది, మీరు ఒక్క రూపాయి కూడా డబ్బు కట్టద్దండి, మీ డబ్బులు మీరు ఎన్నికి తీసుకుంటాము మళ్ళీ ఇచ్చేస్తాము అని చెప్పేసి మీకంతా ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 15 నెలలు జరిగిపోతుంది. అంత ముందు కూడా 1 సంవత్సరం పైన 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు జరగబోతుంది. ఈరోజు పేదవాడు డబ్బులు కట్టి ఇళ్లలో కూడా బాడీలు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకరు అర్థం చేసుకోవాలి. టిడ్కో లబ్ధిదారులకు గృహ ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే విధంగా ఈ రోజు కూడా టిడ్కో గృహాలకు సమస్యలు విచారించిన ఒక్కటి కూడా నెరవేర్చకుండా లబ్ధిదారుల దగ్గర లెక్కలు తీసుకొని డబ్బులు తీసుకొని గుంజుకొని కూడా వాళ్ళకు అన్యాయం చేస్తానే తప్ప న్యాయం చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నాం. మరి అదే పరిస్థితుల్లో ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే అధివిధిగా సమస్యల పైన మండల స్థాయిలో కూడా కొన్ని విషయాలు అన్ని సమకరించి ఎంఆర్ఓకు వాళ్లకు కన్విషన్ చేసి వాళ్ళకు కూడా ఇన్ని సర్వే చేయించేసి కప్పులు నాటి అన్ని చేసినా కూడా వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వలేకుండా పోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి వైఖరి అయితే చాలా అద్మానంగా కూడా తయారయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు టిడ్కో గృహ ప్రవేశము చేసే కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో కట్ల వద్ద నిర్మించినటువంటి టిడ్కో గృహాల ప్రారంభ కార్యక్రమానికి సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు కావస్తున్నా 90% పైగా నిర్మాణానికి పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నటువంటి పక్కా గృహాలను ఈ ప్రభుత్వము ప్రారంభించకపోవడం చాలా శోచనీయము. దాదాపు 18 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో దాదాపు 7-8 లక్షల టిడ్కో హౌసెస్ G+2, G+3 అనే పేర్లతో 12,500 రూపాయలు, 25,000 రూపాయలు, అదేవిధంగా ₹1,00,000 డీడీలు తీసుకున్నారు.
కానీ ఈరోజు లబ్ధిదారులందరూ కూడా డీడీలు కట్టినటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా ఆ ఇళ్లను టిడ్కో హౌసెస్ అప్పచెప్పడంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ నేతృత్వంలో వచ్చినటువంటి అధికారం లేకే ఈ ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తూ ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత 43,000 ఎకరాలు మరి ఈరోజు హౌస్ సైట్స్ ఇస్తామని చెప్పి ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ అక్వైర్ చేశారు. 4,000 ఎకరాలు మాత్రమే ఈరోజు కోర్టులో వివిధ కారణాల వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడక్కడ కోర్టులలో వేయలేదు. 4,000 ఎకరాలు మాత్రమే ఈరోజు పూర్తిగా అవి కోర్టులలో వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉంది. కానీ 39,000 ఎకరాలు ఈరోజు హౌస్ సైట్స్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోర్టుకు ఎక్కిన కారణంగా మేము ఇవ్వలేకపోతా ఉన్నామంటుంది. ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ కోర్టుకు పోలే. చిన్న చిన్న లిటిగేషన్ ఇష్యూస్ 4,000 ఎకరాలు ఉన్నాయి అంతే. ఎందుకు వాళ్ళు ఇవ్వడం లేదంటే లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే ఇద్దామని ముందుకు వస్తారు. అది కరోనా వచ్చి ఆగితే మళ్ళీ వీళ్ళు ఆపుతారు. మళ్ళీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఆయన పోస్ట్ పోతే మళ్ళీ ఆపుతారు. మళ్ళీ ఆయనకు పోస్ట్ వచ్చి ఇచ్చేది ఆపుతారు. అంటే స్థానిక ఎన్నికలకు ముడిపెట్టి ఈ పట్టాల పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అదో వైఎస్ఆర్ నాయకులు చాలా మంది బ్రోకర్ అవతారం ఎత్తినారు. ఇప్పటికే టిడ్కో హౌసెస్ కూడా మీకే ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ ల్యాండ్ అక్విజిషన్లో కూడా దాదాపు లక్షల రూపాయలు చేతులు మారాయి. ఈరోజు చాలా మంది ఈ డబ్బులను మరి చూపించి లేదంటే ఓట్లను మరి వాళ్ళ ఓట్లను దండుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప పేదల పట్ల చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా సరే హౌస్ సైట్స్ కానీ టిడ్కో హౌసెస్ కానీ వెంటనే తక్షణం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. బాల్య వివాహాలను అరికట్టి బాలల హక్కుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాసేవ సమాజ్ మరియు చైల్డ్ లైన్ సంస్థలు కదిరిలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు తెలిపారు. కదిరి నల్ల చెరువు మండలాల వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, బాల్య వివాహాలు ఈ ప్రాంతంలోనే అధికంగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల్లో ఈ సమస్య పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టి బాలల హక్కుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాసేవ సమాజ్ మరియు చైల్డ్ లైన్ సంస్థలు కదిరిలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు తెలిపారు. కదిరి నల్ల చెరువు మండలాల వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, బాల్య వివాహాలు ఈ ప్రాంతంలోనే అధికంగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల్లో ఈ సమస్య పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు. మనం కూడా ర్యాలీకి నిలబడదాం మేడం చెప్పు. మనం కూడా ర్యాలీకి నిలబడతాం పట్టండి చెప్పని. బాల్య వివాహాలు బాల్య వివాహానికి పాల్పడితే బాలల హక్కులను కాపాడండి. పిల్లలతో పని చేయించుకుంటే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. పిల్లలతో పని చేయించుకుంటే చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో ఈరోజు చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్లో భాగంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నటువంటిది. ఇది ఎందుకోసమంటే బాలల హక్కులను కాపాడడం, తర్వాత బాలల సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవచ్చు, ఏ విధంగా ఎవరికి సమాచారం ఇవ్వచ్చు అనేది తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడైతే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయో అది ఒక చైల్డ్ లైన్కి వచ్చినటువంటి డేటాను
మేము కన్సాలిడేషన్ చేసి దాంట్లో భాగంగా కొన్ని విలేజ్లు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లో కదిరి కుమరవాళ్ళపల్లి, బాలప్పగారిపల్లి, అదేవిధంగా నల్లచెరువు మండలంలో కూడా కొన్ని విలేజ్లు గుర్తించడం జరిగింది. ఆ విలేజ్లకు వెళ్ళి ఒక స్వచ్ఛందంగా యూత్ వాలంటీర్లు రావడం జరిగింది. 12 మంది వాలంటీర్లు. వాళ్ళ ద్వారా బైక్ రైడ్ సేఫ్ చైల్డ్హుడ్ అనే నినాదం తీసుకొని ఆ బైక్ రైడ్తో వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, దాని చట్టము, బాల కార్మికుల వల్ల జరిగే నష్టాలు, దాని యొక్క చట్టాలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగరూకతతో ఉండాలనే వాళ్ళను అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగితే చైల్డ్ లైన్ 1098 అనే నంబర్కు ఫోన్ చేయాలని, లేదా 100కు పోలీసులకు ఫోన్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగానే మన ప్రజాసేవా సమాజ్ కదిరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైల్డ్ లైన్ సిబ్బంది మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించడం జరిగింది. వాళ్ళు కూడా మానవహారాలుగా ఏర్పడి ప్లాకార్డులు ధరించి గ్రామాల్లో ర్యాలీలు కూడా చేయడం జరిగింది మాతో పాటు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొనడం జరిగింది. ఇక్కడ కదిరి టౌన్లో కూడా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో భాగంగా ఒక వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరికీ సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కదిరి డివిజన్లో బాల్య వివాహాలు చూస్తే చైల్డ్ లైన్కి వస్తున్న కాల్స్ చూస్తే చాలా ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. వాటన్నిటినీ కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా తీసుకొని ఎవరెవరి స్థాయిలో వారు కృషి చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా, మారుతి సార్ కూడా ఉదయం మాట్లాడడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా ఉంది. మన అందరం కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మన కదిరి మండలము అయితేనేమి, డివిజన్ అయితేనేమి, ఈ బాలల సమస్యలు, బాల్య వివాహాలు గణనీయంగా తగ్గించేదానికి ఎవరెవరి స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందామని కూడా పొద్దున తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు పిఎస్ఎస్, చైల్డ్ లైన్ బాలల సమస్యలను పరిష్కరించడంలో, బాల్య వివాహాలను నిరోధించడంలో మాకు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఎంపీడీఓ గారు అందరూ కూడా, తర్వాత ఆర్డీఓ సారు, డిఎస్పీ సారు వీళ్ళందరూ కూడా తక్షణం స్పందించి బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ను వారం రోజుల పాటు అందరూ కూడా దిగ్విజయంగా జరిగేటట్లుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా ఈ నెల 14 నుంచి 20 వరకు బాలల హక్కుల నిర్వహణలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చైల్డ్ రైట్స్ దోస్తీ అనే కార్యక్రమాన్ని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, అదేవిధంగా చైల్డ్ లైన్ కదిరి పిఎస్ఎస్ చైల్డ్ లైన్ 1098 సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ప్రచారం చేసుకుంటూ బాల్య వివాహాలు, అదేవిధంగా దానివల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు చైతన్యపరచాలి, పూర్తిగా బాల్య వివాహాలు నిలిపేసి బాలికల యొక్క భవిష్యత్తును కాపాడాలనే సంకల్పంతో ఒక్కో రోజు ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ బైక్ ర్యాలీని నిర్వహించడం దీంట్లో చాలామంది యువకులు, సంస్థ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ బాల్య వివాహాలపైన ముఖ్యంగా ఈరోజు
అవగాహన కల్పించడం అనేది జరుగుతోంది. 2 మండలాల్లో ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది కదిరి మండలం, అదేవిధంగా నల్లజరువు మండలం, 2 మండలాలను టేకప్ చేస్తూ ఎక్కడైతే ఈ బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ గ్రామాలను సందర్శించి బైక్ ర్యాలీ ద్వారా ఆ ప్రజలను చైతన్యపరిచి తర్వాత బాలబాలికలు అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ బాలికల ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సంకల్పంతో ఈ బాలల హక్కుల వారోత్సవంలో భాగంగా అదేవిధంగా చైల్డ్ దోస్తీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారమే బీజేపీ లక్ష్యం కాదు, చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించడమే ధ్యేయం. బీజేపీ రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డి. కుంట్లపల్లి పాదయాత్రలో ఎమ్మెల్సీ సిద్ధారెడ్డి. టిడ్కో గృహాల్లోనికి గృహ ప్రవేశాలు కల్పించాలి. సిపిఐ డిమాండ్. టిడ్కో వద్ద సిపిఐ నాయకులు కార్యకర్తలు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.